పోరాటాల పూరిటిగడ్డిన కరీంనగర్కు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంటుంది అన్నారు. కరీంనగర్తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని, కేసీఆర్ ఎంపీగా 2 సార్లు రాజీనామా చేసి గెలుపొందిన గడ్డ అని తెలిపారు. అటువంటి చోట కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మేడిగడ్డ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నా రేవంత్ ప్రభుత్వం బురద రాజకీయాల కోసం నీటిని నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరాన్ని నిర్మించి నీళ్లు ఇచ్చారని, ప్రస్తుతం ఆ నీటి కష్టాలని చూస్తున్నామని తెలిపారు. రైతులకి ఏమీ చేయని కాంగ్రెస్ కేసీఆర్ పై నోరు పారేసుకోవడం సరికాదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్లు ఆన్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్లు ఆన్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, మంచి నీళ్ళకు కూడా తిప్పలు ఉన్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంది. రేపటికల్లా 20,000 వస్తాయట. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఇవాళ ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. అది ప్రకృతి తెచ్చిన ఎల్నినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్నినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. ఇవాళ 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇవాళ కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇవాళ ప్రజలు ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం తలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా నీకు రైతుల మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తనని 4 సార్లు గెలిపించిన కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పట్టపగలు తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేని అసమర్థత ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమై బాలకిషన్, మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమా, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సర్దార్ రవీందర్ సింగ్, చెల్లా హరిశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 సార్లు నన్ను గెలిపించారంటే అది మీరే. మీరు ఏవట్టి ఇక్కడ నేనున్నా ఈరోజు. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, కేసులు ఎన్ని కేసులు పెడతారమ్మా? ఎన్ని కేసులు పెడతారు? కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ ఆఫీస్. దాని మీద దాడి చేస్తే ఇంతవరకు కేసు లేదు. మొక్కుబడి తీసుకొచ్చిండ్రు, వచ్చి ఛాయ్ జ్యూసులు ఇచ్చి పంపించారు. 5గురు లాండ్ ఆర్డర్ ఎక్కడుంది? శాంతి భద్రతలు ఎక్కడున్నది? తుపాకులతో సైర విహాన్ చేసి పిఎంఈ జ్యువెలర్లో నెక్లెస్లు ఎత్తుకపోతే లేదు, పట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ కట్టుకున్న దేవాలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసుకోకపోతే కేసు లేదు. ఆ విగ్రహాన్ని మేము తీసుకొస్తే మా మీద కేసు పెట్టిండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో కక్షసాధింపు ధోరణి ఉన్నది కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇంకా కేసులు పెడతారు కావచ్చు. దయచేసి సోదరులారా, కేసులకు భయపడకండి. కేసులు అనేది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఒక పెన్నుపోటుతోటి మొత్తం కేసులు కూడా తీసే బాధ్యత ఉండగా మా ప్రభుత్వం తీసుకొని చెప్పుకుంటూ ఈ దిశా నిర్దేశం చేయాలి. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, క్యాడర్ మొత్తం బాధపడుతున్నది ఏంది కేసులని. అందుకే ఈరోజు హరీష్ అన్న రమ్మన్నాం. హరీష్ అన్న మా అందరి క్యాడర్కు బలో